హాయ్ ఫ్రెండ్స్, మీరు ఈ వీడియో మొదటిసారి చూసినట్లయితే ఫస్ట్ పార్ట్ అయితే చూసి సెకండ్ పార్ట్లోకి అయితే రండి. అప్పుడే మీకు వీడియో పూర్తిగా అర్థమవుతుంది. ఇంకా వీడియోలోకి అయితే వెళ్దాము. ఈ గారబావి అనేది అనంతపురం జిల్లా నార్పల్ మండలంలో అయితే ఉంది, సుల్తాన్పేట అనే గ్రామంలో. మనమైతే ఇప్పుడు మండపం లోపలికి అయితే వచ్చాము. ఈ మండపం లోపల అయితే మీరు చూస్తున్నారు కదా, శ్రీ మహావిష్ణువు వారి దేవాలయం ఇది. ఈ శ్రీ మహావిష్ణువు యొక్క ద్వారపాలకులు అయితే మీరు చూస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఒక ఆవు తన లేగదూడకు పాలిచ్చే శిల్పం ఇక్కడ ఉన్న ధ్వజస్తంభాల మీద ఆనాటి శిల్పులు ఇక్కడ చెక్కడం జరిగింది. అంతేకాకుండా ఈ బావిలో అనంతమైన శిల్ప సంపద అనేది దాగి ఉందని చెప్పడానికి ఇది ఎంతో సాక్ష్యాధారాలుగా మనకి ఈరోజు ఉపయోగపడుతున్నాయి. ఇక్కడైతే శంఖం గుర్తు చూడండి, ఎంత శిల్ప సంపద అనేది ఎంత అద్భుతంగా ఉన్నది అనేది మీరే తెలుసుకుంటారు. ఈ పక్కకు వెళ్ళి చూసినట్లయితే ఇక్కడ అనేది శ్రీ మహావిష్ణువు వారి ద్వారపాలకులు ఉంటారు. లోపలికి వెళ్ళి మనం చూసినట్లయితే విగ్రహం అనేది లేకుండా చేశారు వీరు. విగ్రహం అనేది కొన్ని ఏదో కారణాల వల్ల ఇక్కడైతే ధ్వంసం అయిందని ఇక్కడ స్థానికులు చెప్తారు. ఏ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇంతవరకు అయితే తెలియలేదు. మనం ఇక్కడ ఉండే దేవాలయం చుట్టూ ఒకవేళ చూసినట్లయితే చుట్టుపక్కల అనేది ఇటువంటి దేవాలయం ఇంకొకటి అయితే లేదు. మొత్తం అనంతపురం జిల్లాలో కల్లా ఇదే ప్రత్యేకమైన దేవాలయం. దీన్ని ఇక్కడ స్థలాన్ని బట్టి వీళ్ళు గారబాయి దేవాలయం అని పిలుస్తారంట. కానీ ఇక్కడ నేను చూసిన దాన్ని బట్టి అయితే ఇది లక్ష్మీ మహావిష్ణువు వారి దేవాలయం అని చెప్పవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, పైన శంకు చక్రం నామం అయితే మీకు కనిపిస్తూ ఉంటాయి. పైన శిలకు ఇక్కడ గంట అనేది ఉన్నదన్నమాట. మనం లోపలికి వెళ్ళి చూసినట్లయితే మొత్తం అంతా కాల్చేశారు ఫ్రెండ్స్. మొత్తం అంతా కాల్చేశారు. కాల్చేసి పైన అయితే గబ్బిలాలు ఉన్నాయి. చూడండి ఒకసారి చూడండి, మొత్తం అంతా గబ్బిలాలు ఉన్నాయి. గుడి అంటే చాలా దయనీయ పరిస్థితిలో ఉందని చెప్పవచ్చు ఈ దేవాలయం అనేది. మళ్ళీ అటు తర్వాత ఈ కొనిరా కాలంలో నీరు తాగడానికి ఉపయోగించేవారని, ఇక్కడ స్నానాలు ఆచరిస్తే సకల సంపదలు చేకూరుతాయని ఇక్కడ స్థానికులు అయితే చెబుతున్నారు. కానీ అక్కడ చూస్తున్నారు కదా, ఆ దేవాలయం లక్ష్మీదేవి వారి దేవాలయం. ఇక్కడ మెట్లు ఉన్నాయి, మనలో కిందికి ఒకసారి వెళ్ళి చూసొద్దాం. మరి చూస్తున్నారు కదా, కిందికి వచ్చి ఇక్కడ అనేది వారు తలస్నానాలను చేసేవారు. తలస్నానం చేసిన తర్వాతే దేవాలయంలోకి వెళ్ళి దేవుని దర్శించుకోవడం అనేది ఇక్కడ ఒక ఆనవాయితీ. చాలా అద్భుతమైన అనంతమైన దేవాలయం అన్నమాట ఇది. ఈ రోజు ఇలా మిగిలిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయని చెప్తారు. అసలు ఇంత మంచి దేవాలయం ఈ స్థితికి ఎలా వచ్చింది అనేది నా యొక్క అర్థం కాని విషయం అనమాట. చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉందనేది. ఇలాంటి దేవాలయం హైదరాబాద్లో కేసీఆర్ పరిపాలన ఉన్న కాలంలో బాగు చేశారని నాకైతే తెలిసింది, కానీ ఇంతవరకు అయితే నేను చూడలేదు. అలాంటి దేవాలయాల్లో ఈ దేవాలయం కూడా ఒకటి అని చెప్పవచ్చు. అలాంటి దేవాలయం మన అనంతపురం జిల్లా నార్పల్ మండలం సుల్తాన్పేటలో అవుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ దేవాలయ మూర్తి ఎవరైనా చెప్పండి, నాకైతే తెలియదు. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఇలాంటి దేవాలయాలు మనం సంరక్షించుకోవడం అనేది మన యొక్క అందరి బాధ్యత అన్నమాట. అంటే కోదండను పట్టుకొని ఉన్నారు ఇక్కడ దేవమూర్తి, అంటే శ్రీరామచంద్రుని వారని చెప్పవచ్చు. చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ దేవాలయం. ఏనుగు బొమ్మలతోనూ మరియు వచ్చేసి హంసలు, తర్వాత వచ్చేసి ఎన్నో శిల్ప సంపద అయితే ఇక్కడ మనకి అలరారుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఒకసారి శిల్పం పూర్తిగా ధ్వంసం అయిపోయింది. చూస్తున్నారు కదా, ఎవరో ఈ శిల్పం పూర్తిగా ధ్వంసం చేశారు. అన్నమయ్య ఏమో నాకు తెలిసినంత వరకు. ఇక్కడ చూడండి, హనుమంతుల వారి విగ్రహం ఇక్కడైతే మండపంలో అయితే చెక్కారు. ఇక్కడ చూడండి, చాలా విచిత్రమైన ఇక్కడ వచ్చేసి స్టాచ్యూ అనేది మీకు కనపడుతుంది కదా, సగం వచ్చేసి హంస మరియు ఒక సగం వచ్చేసి మనిషి అనమాట. ఇలాంటి విచిత్రమైన శిల్పం అనేది నేను ఎక్కడ చూడలేదు ఇంతవరకు. ఇక్కడే ఈ నార్పల మండలంలో ఈ గారబాయి కోటలలో మాత్రమే ఇలాంటి శిల్పం అనేది మనకి గోచరించింది. చూస్తున్నారు కదా, చాలా విచిత్రమైన బొమ్మ.